భక్తి సోపానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రతి వీడియోతో మీ ముందరికి సరికొత్త విషయాలతో మీ ముందరికి వస్తున్నాము. ఆశాంతం వీక్షించండి ఈ వీడియోల్ని. ఎంతో మంచి కంటెంట్ మీ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మనం చెప్పుకోయేది అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అంటే ఒక్క బియ్యము ధాన్యం అనే కాదండి, మనం తినే అన్నాన్నే కాదు చెప్పేది, ఆహారము అనే అర్థము. ఆహారం అంటే మనం దేశంలో ప్రపంచంలో వివిధ దేశాలు ఉన్నాయి, వివిధ సంప్రదాయాలు ఉన్నాయి, వివిధ పంటలు ఉన్నాయి. మనం తినేది ఏదైనా సరే ఆహారమే అవుతుంది కదా. ఆ ఆహారాన్ని మనం పరబ్రహ్మ స్వరూపము అని చెప్పారు. అంటే ఏంటండి, మనకి శక్తినిస్తుంది. ఈ ఆహారాన్ని స్వీకరిస్తే ఆ ఆహారం లోపల మనకు పచనమై మనకి శక్తినిస్తుంది. దాని ద్వారా మనం పనులన్నీ చేసుకోగలుగుతాం. మనం జీవించడానికి ఆహారం అనేది అవసరం. అందుకే దాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపము అన్నారు. ఈ అన్నాన్ని స్వీకరించే ముందర మనం ఎంతో భక్తితో మనం స్వీకరించాలి. ఎందుకంటే మనకి ఈ ఆహారం, మనకు నోటికి వచ్చే ఆహారం తయారవ్వాలంటే పంచభూతాల కృషి ఎంతో ఉంటుంది. అంటే భూమి మీద మనం ఈ ఆహారాన్ని పండిస్తాము, దానికి పండడానికి నీరు కావాలి, అలాగే వెలుతురు కావాలి. అలాగా పంచభూతాలు ఈ కృషి చేస్తేనే ఈ ఆహారం తయారవుతుంది. కొంత సమయానికి, దాని సమయానికి ఇది ఆహారం అనేది తయారవుతుంది. ఈ ఆహారం మన నోటి దగ్గర రావాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నది. అంటే ఆ చల్లడం దగ్గర నుంచి మొలకలు రావడం, అది పెరగడం, దాన్ని ఎటువంటి కలుపులు రాకుండా, ఎటువంటి చీడలు రాకుండా దాన్ని కాపాడుతూ ఉంటారు. అది వచ్చినది తిరిగి మొత్తం అది తయారైన తర్వాత దాన్ని మొత్తం సేకరించి, ఆ సేకరించిన దాన్ని వివిధ ప్రాంతాలకి పంపిస్తూ ఉంటారనమాట. అది మన దగ్గరికి చేరాలంటే ఎంతో కృషి, కొంత నెలలు లేదా కొన్ని సంవత్సరాల కృషితో ఆ పంట లేదా ఆహారం మనకి తయారవుతుంది. ఈ ఆహారాన్ని స్వీకరించే ముందర ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చూస్తుంటాము, ఈ ఆహారాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఈ ఆహారం వండుకున్న దాన్ని చాలా చోట్ల మనం చూస్తుంటాం, పారవేస్తూ ఉంటారు. సరిగ్గా తినకుండా ఆ విస్తరులో కానీ కంచంలో కానీ దాన్ని పారేస్తూ ఉంటారు. మనం ఒక్కసారి ఆలోచిద్దాము, అది మన దగ్గరికి రావాలంటే ఎన్ని నెలల లేదా సంవత్సరాల కృషి ఉంది, ఎంత పంచభూతాల కృషి ఉంటే అది మనకి తయారవుతోంది. మనకి అతివృష్టి వచ్చిన, అంటే ఇటువంటి గాలి దుమారాలు లేదంటే తుఫాన్లు వచ్చాయనుకోండి, వాన ఎక్కువైంది, ఆ పంట మొత్తం పాడైపోతుంది. లేదు, భూమి సారవంతమైనది కాదు, అక్కడ బండ నేల, అక్కడ పండుతుందా? పండదు. లేదు, సూర్యుడు రావట్లేదు, వెలుతురు లేదు, వెలుతురు లేకపోతే పంట వస్తుందా? రాదు. ఇలా పంచభూతాల కృషి ఉంటే తప్పిస్తే ఒక ఆహారం తయారవ్వదు. అటువంటి తయారైన ఆహారాన్ని మనం ఎంత భక్తితో మనం స్వీకరించాలి. మన సనాతన ధర్మం అందుకే ఆహారాన్ని స్వీకరించే ముందర భక్తితో నమస్కరించుకోమని చెప్పింది. ఇంకా కొన్ని చోట్ల సాంప్రదాయం ఆహారాన్ని మొదటి ముద్దని తీసుకెళ్ళి బయట వదులుతూ ఉంటారు. ఎందుకంటే ఇది పంచభూతాల కృషి చేస్తే ఈ ఆహారం మనకు వచ్చింది, ఈ ముద్ద మనకు నోటి దగ్గర వరకు వచ్చింది. ఈ ఆహారాన్ని మిగతా జీవులు, అంటే పిపీలికాది జీవులు లేదా పక్షులు ఈ ఆహారాన్ని మనం స్వీకరిస్తాయి. ఫస్ట్ మనం వాటికి పెట్టి, మొదట ఆహారాన్ని మిగతా జీవులకు పెట్టి కృతజ్ఞతతో తర్వాత మనం ఆహారం స్వీకరించాలని కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాము. ఈ ఆహారం భక్తితో స్వీకరించాలి, దీన్ని పారవేయరాదు. ఆహారం తినే ముందర ఎంతో మౌనంగా మనం ఆహారం స్వీకరించాలి. ఇది తప్పక ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. నేను దేవాలయాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, లేదంటే అన్నప్రసాదాలు నారాయణ సేవలు చూస్తుంటాను. చాలామంది వ్యక్తులు ముందర ఎంతో ఆత్రంగా ఆ విస్తరిలో లేదా కంచంలో చాలా పెట్టించుకుంటారు ఆహారాన్ని. తర్వాత వారు తినేటప్పుడు అది వారికి రుచి లేదనో ఏమో తెలియదు, చాలా పరేస్తూ ఉంటారు దీన్ని. వివాహ సందర్భాల్లో మనం చూడవచ్చు, వివిధ సందర్భాల్లో ఈ ఆహార సంబంధించిన మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, మనం అన్నదానాలకు వెళ్ళినప్పుడు, నారాయణ సేవలకు వెళ్ళినప్పుడు, వివాహాలకు వెళ్ళినప్పుడు ఇలా చాలా చోట్ల చూస్తుంటాం. విస్తరులలో, కంచాల్లో, ఆకులో విపరీతంగా వృధా చేస్తుంటారు. ఒక్కసారి ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఇందాక నేను చాలాసార్లు చెప్పినట్టు, ఎంత ప్రకృతి కృషి ఉంటే మనకు ఆహారం తయారవుతోంది. అటువంటి తయారైన ఆహారం మన దగ్గరికి చేరాలంటే ఎంత శ్రమ ఉంది, ఎంత దూరం ప్రయాణించి మన దగ్గరికి వస్తోంది. ఆ ఆహారం మనకు శక్తినిచ్చేది. మనం కొద్ది కొద్దిగా తిన్నా తప్పు లేదు, కానీ మనం దాన్ని పారవేయడం లేదా వృధా చేయడం ఎంతవరకు సమంజసం?
మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకున్న ఆహారాన్ని దాన్ని వృధా చేయకుండా, అది పరమాత్మ స్వరూపం, మనకు శక్తినిచ్చేది. ఆహారం లేకుండా ఎవరైనా ఉండగలరా? కొద్ది రోజుల పాటు మనం ఆ ప్రయత్నం చేస్తే మనకు తెలుస్తుంది అది ఎంత కష్టమో అని. చాలా చోట్ల వివిధ సందర్భాల్లో భూకంపాలు లేదా కొన్ని కొన్ని విపత్తులు జరిగినప్పుడు మనం చూస్తుంటాము. ఆహారం కోసం ఎంతెంత అల్లాడుతుంటారో ప్రజలు. అలాగే చాలా దేశాల్లో, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో మనం వింటూ ఉంటాము. ఇథియోపియా, లిబియా ఇలాంటి కొన్ని దేశాల్లో వాళ్ళ ప్రజలు మనం చూస్తే కనుక ఒక్కొక్కరు డొక్కలు ఎండిపోయిన ప్రజలు ఉంటారు. వారికి అక్కడ ఆహారం దొరకదు. ఇవన్నీ చూసిన తర్వాత మనం తెలుసుకోవాలి మనకి ఎంత అదృష్టవంతులము. మనకి ఎంతో సమృద్ధిగా ఆహారం దొరుకుతోంది. తినడానికి కడుపు నిండా తినడానికి ఆహారం దొరుకుతోంది. అటువంటి ఆహారాన్ని ఎంత భక్తితో స్వీకరించాలి, దీన్ని వృధా అనేది చేయకూడదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈ ఆహారాన్ని భక్తితో, అలాగే ఆహారాన్ని స్వీకరించేటప్పుడు మౌనంగా, వీలుంటే కనుక అవకాశం ఉన్నవారు ఇంకా మంత్రాలు చదువుకుంటూ ఆహారం సంబంధించిన అన్నపూర్ణాదేవి మంత్రం ఇతరత్ర మంత్రాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలు పఠిస్తూ ఎంతో భక్తితో ఆ ఆహారాన్ని అందించిన పరమాత్మకు కృతజ్ఞత చెప్తూ మనం ఈ ఆహారాన్ని స్వీకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎవరూ కూడా ఈ ఆహారాన్ని వృధా చేయరాదు. ప్రతి ఒక్కరూ మరీ మరీ గుర్తుంచుకోవాల్సింది నేను ప్రార్థన చేస్తున్నాను. నమస్కారం. అందరూ తప్పకుండా మా ఛానల్‌ని లైక్ చేయండి. అలాగే మా వీడియోస్‌ని ఇతరులకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదూ! నమస్కారం.